వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెట్టాలనుకుంటే ఇలా గోధుమ పిండితో ఈ స్నాక్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే 2 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఓమా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్ని వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలాగైతే తడిపేసుకుంటామో అలా తడుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకటేసారి కాకుండా ఒక 2 టైమ్స్ అలా యాడ్ చేసుకుంటూ కొద్దిగా దీన్నంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పిసికేసుకొని ఒక ముద్దను తీసేసుకొని మనం చపాతీకి ఎలాగైతే తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి. ఇలా ఇంతపాటి మందంగా తడుపుకున్న తర్వాత మనం ఏ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగు అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు డైమండ్ షేప్స్లోనైనా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ బాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మంచి ఈ కలర్లో వచ్చేసినాక తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే